నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈస్ దుర్గా. సో ఐఏఎస్, ఐపీఎస్ అనేవి చాలా మందికి డ్రీమ్స్ గా ఉంటుంది. కలెక్టర్ అవ్వాలి, ఒక మంచి పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చాలా మంది కలలు కంటూనే ఉంటారు. అయితే ఆ కళని కలగానే మిగిలిపోకుండా ఆ కళని సాకారం చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా సంకల్ప బలంతో పాటు ఒక మంచి కోచింగ్ కూడా చాలా మందికి అవసరం. అంటే ఆ కోచింగ్ ఎలా ఇస్తారు, ఎంత ప్రణాళికాబద్ధంగా ఇస్తారు అనే దానిపై కూడా ఆ స్టూడెంట్ కి ర్యాంక్ రావడం, అతను సక్సెస్ అవడం అనేది ఇంపార్టెంట్ అయి ఉంటుంది. కాబట్టి సో కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం మనము ఒక కోచింగ్ సెంటర్ లో ఉన్నాము. ఎక్కడ అంటే ఎన్టీఆర్ స్టేడియం కి ఆపోజిట్ లో ఉంటుంది. సో అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఐఏఎస్ అకాడమీకి సంబంధించి. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ అకాడమీ అయినటువంటి అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీకి మనం వచ్చాము. సో లోపలికి వెళ్ళి అసలు వీళ్ళ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఎలా ఇస్తారు, కోచింగ్ ఎలా ఇస్తారు, మరి ఎంతవరకు సక్సెస్ఫుల్ గా వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు, లేదా స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యాకల్టీ ఏంటి, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. సో చూసారు కదా, ఇక్కడ రాగానే ఎంట్రన్స్ లోనే ఇక్కడ లిస్ట్ చూడొచ్చు. మనకి వాళ్ళ ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళది మనకి కనిపిస్తుంది. సో అంటే ఈ సక్సెస్ రేట్ ఎలా ఉందనేది ఈ బోర్డే మనకి తెలియజేస్తుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఐఏఎస్ ర్యాంకర్స్ ఉన్నారు, మీరు కూడా చూడొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి మిగిలిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఏదైనా ఒక సంస్థకి అక్కడ మేనేజ్ చేసే వాళ్ళు మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సంస్థలో సక్సెస్ అవ్వాలన్నా, లేకపోతే ఆ సంస్థ ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఇంకే రకంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆ మెంటర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రణాళికాబద్ధంగా ఫాలో చేసే వాళ్ళు అవ్వచ్చు, చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ టీం ఎవరున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి సో ఇక్కడ వాళ్ళ అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ వాళ్ళ టీం ని మనం ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పెండ్యాల సతీష్ కుమార్ గారు ఈయన ఫౌండర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. సో సతీష్ కుమార్ గారు అండ్ వాళ్ళ ఫ్యాకల్టీస్ అందరినీ ఇక్కడ మనం చూడొచ్చు. సందీప్ గారు, సంతోష్ గారు అండ్ అలేఖ్య, అనిల్ నేర్ సార్ అండ్ గిరిధర్, నిషా, ఈమణి వెంకటేష్ గారు, జనార్దన్ అండ్ వెన్నపూస ధనుంజయ రెడ్డి. సో వాళ్ళ ఫ్యాకల్టీని ముందే వాళ్ళు మనకి చూపిస్తున్నారు. అంటే మనకి చాలా మందికి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ముందే చెప్పరు. సో ఇక్కడ వాళ్ళు ఎంత క్లియర్ గా ఉన్నారు అంటే, సో ఎక్స్పీరియన్స్డ్ మనకి చాలా మందికి తెలుసు వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరనేది ముందుగానే మనం రీసెర్చ్ చేసి కూడా వెళ్ళడానికి ఇది ఒక అవకాశం అని కూడా అనుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళంతా ఎక్స్ ఐపీఎస్, ఐఏఎస్ అండ్ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళే, ఫేమస్ సత్తారు ఉమాపతి సార్ అండ్ ఎక్స్ ఐఏఎస్ ఆయన, అలాగే విఎన్ విష్ణు సార్ ఎక్స్ ఐఏఎస్ అండ్ ఆకెళ్ళ రాఘవేంద్ర సార్ ఐఏఎస్ మెంటర్ అండ్ మోటివేటర్. మీ అందరికీ వీళ్ళందరూ తెలిసే ఉంటారు. సో అప్పుడప్పుడు వీళ్ళు కూడా స్టూడెంట్స్ కి మోటివేషన్ కోసం అవ్వచ్చు, గైడెన్స్ కోసం అవ్వచ్చు వస్తూ ఉంటారు. అంటే ఏ రకంగా అయినా సరే సో స్టూడెంట్స్ కి అంటే ఒక రకంగానే కేవలం స్టడీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, మిగతా అంటే శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, అన్ని రకాలుగా వాళ్ళని దృఢంగా చేయడం ముఖ్యంగా ఈ అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ లక్ష్యం అనమాట. సో ఆ రకంగానే సక్సెస్ఫుల్ గా ఇప్పటికీ ముందుకు దూసుకెళ్తోంది. సో నేను మీకు ఇంతకు ముందే చెప్పినట్లు మంచి మెంటర్స్ ఉన్నారు, గైడెన్స్ చాలా బాగుంది. సో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఒక బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కోసం, అకాడమీ కోసం వెతుకుతున్నట్లయితే అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్పగలుగుతాను. సో ఒకవేళ మీరు కూడా ఈ అర్థశాస్త్రాలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, ఎలా జాయిన్ అవ్వాలి, క్లాస్ ఎలా ఉంటాయి అనేది ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళని కన్సల్ట్ కూడా అవ్వచ్చు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మొత్తానికి మనకి మెంటర్ లిస్ట్ కానీ అన్ని కానీ ఇక్కడే తెలిసిపోయింది ఎంట్రన్స్ లోనే. సో లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మరి ఎలా కోచింగ్ ఇస్తున్నారు ఏంటనే డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం పదండి. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో మనం ఉన్నామన్న విషయం మీకు తెలిసిందే. ఏదైనా ఒక సంస్థ ఏదైనా కావచ్చు, సక్సెస్ అవ్వాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. అనుకొక ఎందుకు స్టార్ట్ చేసామని ఒక రియల్ మోటో ఉంటుంది. సో ఆ మోటో, దాని తర్వాత దాని ప్రణాళికలు అనేవి ఆ సక్సెస్ రేట్ ని మనకి నిర్దేశిస్తాయి. సో ప్రస్తుతం మనతో పాటు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సతీష్ పెండ్యాల గారు ఉన్నారు. మరి అర్థశాస్త్ర అకాడమీ మోటో ఏంటి, ఎంతవరకు వీళ్ళు ప్రణాళికలు సక్సెస్ అవుతున్నాయి, మరి ఏం జరుగుతోంది అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. సతీష్ పెండ్యాల గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సో సతీష్ పెండ్యాల గారు, కంప్లీట్ గా ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఐఏఎస్ అకాడమీ అనేది డెఫినెట్లీ నాట్ ఎట్ ఆల్, ఐఏఎస్ అనేది ఎవరికి ఈజీ కాదు. సో అందరికీ టఫ్ ఎగ్జామ్ అనే చెప్పాలి. సో సక్సెస్ రేట్ ఎంత ఉందంటే కూడా దానికి బిగ్ క్వశ్చన్. ఎందుకంటే జాబ్స్ అవ్వచ్చు అవి తక్కువ ఉంటాయి, ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు.
సో అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? మేడం ముందుగా మీరు చెప్పినట్టు నా పేరు సతీష్ పెండియాల. నేను నా పరిచయము ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా పరిచయం చేసుకుంటాను. అవునా? బికాస్ నేను ఒక డైరెక్టర్ ఫౌండర్ కంటే ఎక్కువగా నేను ఒక టీచర్ని మేడం. ఆమె మెంటర్. 2007లో నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు నాకు అశోక్ నగర్ పరిచయం అయింది. మా నాన్నగారు తీసుకొచ్చి ఒక ప్రముఖ సంస్థలో నన్ను కోచింగ్కి జాయిన్ చేశారు ఇక్కడ, యూపీఎస్సి కోచింగ్కి. 2007 నుంచి 2012 వరకు నేను ట్రై చేశాను మేడం. నాకు రాలేదు, చాలా కారణాల వల్ల రాలేదు. 2013లో నాకు ఇంకో సంస్థ వాళ్ళు, మా గురుగారు నాకు ఒక అవకాశం ఇచ్చి టీచింగ్కి అరంగేట్రం చేశారు. 2013 నుంచి 20 వరకు నేను టీచర్గా అనేకమైన ఇన్స్టిట్యూషన్స్లో డిఫరెంట్ స్టేట్స్లలో, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, భువనేశ్వర్ కానీ, ఇలాంటి ప్లేసెస్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, సొసైటీ అనే టాపిక్స్ చెప్పాను మేడం యూపీఎస్సికి. 2020 నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించాను మేడం. ఇప్పుడు మెంటర్ కమ్ డైరెక్టర్గా ఉన్నాను. ఫస్ట్ మెంటర్, తర్వాతే డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు ముందు ఫ్యాకల్టీగా, టీచర్గా ఇష్టపడతారు అంతే అంతే మేడం. ఫస్ట్ ఎంప్లాయీ అండ్ టీచర్. బికాస్ ఇది ఒక ప్యాషన్. ఇది ఎక్కువగా యూపీఎస్సి ప్రిపరేషను, మీరు ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళని అడిగిన వాళ్ళు చెప్తారు, ఇది ఒక వ్యసనం. అటెంప్ట్స్ అన్ని అయిపోయాక కూడా దీని నుంచి బయటికి రావాలంటే కష్టం, అసలు బాధ ఇస్తూ ఉంటది, దీనిలోనే ఉండాలనిపిస్తుంది. సో ఆ ఉద్దేశంలో చూజ్ చేసుకోవాలి, ఇక్కడే ఉండిపోయి ఇదే లైఫ్ అనుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే మనం అవ్వలేకపోయినా మనలాగా కోరిక ఇష్టపడిన వాళ్ళు ఎంతో మందిని తయారు చేయొచ్చు. అంటే మన మిస్టేక్స్ తెలుసు కదా మేడం. ఆఫ్ కోర్స్, రైట్. ఆ మిస్టేక్స్ అనేవి వేరే వాళ్ళు చేయకుండా మనం ఆపితే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అని ఒక చిన్న ఆలోచన. రైట్, అది కరెక్ట్. అంటే చెప్తూ ఉంటారు కదా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి అడిగితే కూడా ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు చూసారు, ఆ ఫెయిల్ అయిన వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లోటుపాట్లు ఏంటని తెలుస్తాయి. అలా అన్నమాట. సో ఎక్కువగా మేడం నేను చాలా ప్రౌడ్గా చెప్తాను ఈ విషయం. ఎస్, డబ్బులు కావాలి మనకి, ఎంతవరకు కావాలో అంతవరకు కావాలి, కానీ డబ్బుల కంటే ఎక్కువగా కూడా నాకు ఈ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని మొత్తం కూడాను, నా ఎక్స్పీరియన్స్ని, ఆ నెగిటివ్స్ లేదా ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళు చేయకుండా ఆ గైడెన్స్ ఇచ్చేసి బ్యూరోక్రాట్స్ని తయారు చేయాలి అని చెప్పి ఒక లక్ష్యంతో అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ అని స్థాపించాను మేడం. అయితే దీంట్లో ఇంకొక విషయం మేడం, మీరు ఆబ్జెక్టివ్ అడిగారు. నాకు ముఖ్యంగా అర్థశాస్త్రం స్థాపించడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అందరూ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే చేస్తున్నారో ట్రెడిషనల్గా గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ చేసి బ్యూరోక్రాట్స్ని చేసే దిశగా వాళ్ళని తీసుకెళ్ళడం. ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్, అందరికీ తెలిసిన ఆబ్జెక్టివ్, అందరూ కూడా చేస్తుంటారు. కానీ నా ప్రైమరీ ఉద్దేశం దీంతో ఆగలేదు. నాకు ఇంకో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేడం, చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోయాక వాళ్ళు 21-22 ఇయర్స్ వయసులో అశోక్ నగర్కి అమ్మా నాన్న చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, అసలు యూపీఎస్సి అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక ట్రాప్లో పడిపోతున్నారు. ఆ ట్రాప్ ఏంటంటే యూపీఎస్సిలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో తెలియదు, ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియదు, అసలు నేను రాయగలుగుతానా, నాకు ఆ సత్తా ఉందని సెల్ఫ్ అనాలిసిస్ కూడా వాళ్ళు చేయరు. చేయకుండా లక్షలు ఫీజు కట్టేసి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయి ఇక్కడ క్లాసెస్ వింటున్నప్పుడే 3 or 4 monthsకే నాకు ఇది నా వల్ల కాదు అని తెలిసిపోతుంది. తెలిసిపోయినా కూడా డబ్బులు కట్టేసామను, సోషల్ ప్రెషర్ వల్లనో, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో ఇక్కడే ఉండిపోతున్నారు. సో దాన్ని సాల్వ్ చేయడానికి మీ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే మేమే కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫౌండేషన్ లెవెల్ క్లాసెస్ ఇవ్వాలి అని చెప్పేసి నా 2వ లక్ష్యం. దాన్ని ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసాము. ఒక కాలేజ్తో ఎంఓయూ చేసాము, అక్కడ 40 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అక్కడ మేము ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లాంచ్ కూడా చేసాము. 20% సిలబస్ కూడా అయిపోయింది. అంటే అక్కడ వాళ్ళకి బై ది ఎండ్ ఆఫ్ దేర్ 4th year ఆర్ గ్రాడ్యుయేషన్ ఇది ఆ యూపీఎస్సి, ఇవా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలా ఉంటే క్రాక్ చేస్తారా అని తెలుసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇదే లైఫ్ అనుకుంటే ఇక్కడికి వస్తాడు, కాదు అనుకుంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాక సాఫ్ట్వేర్ దేనికో వెళ్ళిపోతాడు అని వాడి యొక్క ఏమంటారు మంచి ప్రొడక్టివ్ ఏజ్ ని మనం కాపాడే వాళ్ళం అవుతాము అని చెప్పి ఒక లక్ష్యం మేడం. ఇది 2వది. థ్యాంక్ యూ మేడం. 3వది, ఈ ఎగ్జామ్ ఎక్కువగా రైట్ ఆఫ్ సెలెక్షన్ కాదు మేడం, రైట్ ఆఫ్ రిజెక్షన్. 10 లక్షల మంది అప్లై చేస్తే
6 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే 15,000 మంది మెయిన్స్ రాస్తే 3,000 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 1000 మందికి జాబ్లు వస్తాయి. అంటే 10 లక్షలలో మీకు 1000 మందికి మాత్రమే జాబ్లు వస్తాయి. అంటే పాస్ పర్సంటేజ్ ఎంత సార్ అంటే 0.001%. మరి వేరే వాళ్ళకి జాబ్స్ రాలేదు కదా, వాళ్ళలో చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. జాబ్ వచ్చిన వాడికి రాని వాడికి నాలెడ్జ్లో తేడా లేదు, ఉండదు. అవును, ఆ రైట్ యాటిట్యూడ్, రైట్ అప్రోచ్, దీంట్లోనే ఆ ప్రెషర్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే రాకపోవచ్చు. మరి ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కెరియర్ ఆపర్చునిటీస్ చూపించాలి అని ఇంకో లక్ష్యం అది. ఓ సూపర్ అండి, నిజంగా. సో ఏమేమి ఉంటాయి? రైట్. ఎన్జిఓ సెక్టర్లో కానీ, పొలిటికల్ కన్సల్టింగ్ కానీ, లేదా కార్పొరేట్ వ్యవస్థలో కానీ వీళ్ళ స్టూడెంట్స్కి అకాడమిక్ బ్యాకప్ ఇచ్చి ఈ సంస్థలని అశోక్ నగర్ తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఓకే, ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు, మెల్లిగా స్టార్ట్ చేద్దాం, మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాను. అంటే నా 3 ఆబ్జెక్టివ్స్. నిజంగా అంటే మీరు అన్నట్లు ఇప్పుడు మీరు కూడా ఒక ఆస్పిరెంటే, బట్ సక్సెస్ కాలేకపోయారు. బట్ మీలాగా అందరూ వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోలేరేమో, తెలియని వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయ్యామని ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ చెప్పుకోవాలి. సో అర్థశాస్త్ర అంటే పేరు కొంచెం కొత్తగా ఉంది. సో ముందు నాకు డౌట్ అన్నమాట, ఎందుకు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ పేరు పెట్టారు? మేడం, అర్థశాస్త్ర అనే ఒక పుస్తకాన్ని రచించిన వ్యక్తి కౌటిల్యుడు, చాణక్యుడు కౌటిల్యుడు అని అంటాం. అర్థశాస్త్ర అనేది ద ఫస్ట్ బుక్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అడ్మినిస్ట్రేషన్ మీద మొదటి పుస్తకం ఏది అంటే అర్థశాస్త్ర. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర. దీనిలో రాజనీతి, దండనీతి అన్నీ ఉంటాయి. సప్తాంగ థియరీ అని అంటారు, ఎకనామిక్స్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. రైట్ మేడం, మీరు గమనిస్తూ ఉంటే మనం చదివిస్తున్నాము, 14 గంటలు ఒక స్టూడెంట్ చదువుతున్నాడు. కానీ అదే స్టూడెంట్ ఏదైతే డిసిప్లైన్డ్గా 14-15 గంటలు చదివి బ్యూరోక్రాట్ అయ్యాక ఆ సిస్టంలో, ఆ కరప్టెడ్ సిస్టంలో అతను కూడా కరప్ట్ అయిపోతున్నాడు. ఇది ఎందుకు అని ఆలోచిస్తే చదువుతో పాటు మోరల్ వాల్యూస్ మిస్ అవుతున్నాయి. రైట్. ఈ మోరల్ వాల్యూస్ ఇవ్వాలంటే మన ఇండిక్ సివిలైజేషన్ ఉంటే చాలు. మన సివిలైజేషన్ ని వీళ్ళకి పరిచయం చేస్తా ఉంటే మోరల్ వాల్యూస్ అవే వచ్చేస్తాయంటారా? సో అర్థశాస్త్ర అనే పేరు పెట్టడానికి మెయిన్ కారణం మన ఇండిక్ వాల్యూస్, మన ఇండిక్ సివిలైజేషన్, మన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి పరిచయం చేయాలి. అసలు అర్థశాస్త్రం చూడగానే మనది అనే ఒక ఫీలింగ్ వస్తుంది, దేశం అనే ఒక ఫీలింగ్ వస్తుంది, రాష్ట్రం అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనే ఉద్దేశంతో అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ. చాలా బాగుందండి, మీ ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా నచ్చింది. ఏదో పేరు బాగుందని పెట్టారు అనుకున్నాను కానీ లేదు, దాని వెనక ఇంత డెప్త్ ఉందని ఇప్పుడే అర్థమైంది. సో కంప్లీట్ ఫ్యాకల్టీ అంటే మనం ఫ్యాకల్టీని చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీ మోర్ ఇంపార్టెంట్ అండి ఎవరికైనా, ఎందుకంటే స్టూడెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పిన తర్వాతే కదా వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు? మేడం, ఫ్యాకల్టీస్ చాలా అదృష్టం మేడం. నాకు లాస్ట్ 15 సంవత్సరాలలో ఉండే నా ఫ్రెండ్షిప్లో లేదా నన్ను అర్థం చేసుకునే నా కొలీగ్స్, వీళ్ళంతా ఫ్యాకల్టీస్. అంటే నేను ఒక ఫ్యాకల్టీ కాబట్టి మేమందరం ఒక కొలీగ్స్. సో నాకు అదృష్టం ఏంటంటే మా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పనిచేస్తారు ఇక్కడ. సూపర్ అండి, నైస్. మాట్లాడాం కూడా. నేను ఇంకోటి తెలుసా మేడం, నాకంటూ సపరేట్ గా ఒక క్యాబిన్ ఉండదు, మాకు ఫ్యాకల్టీ క్యాబిన్ అని ఉంటుంది. ఎవ్రీ ఫ్యాకల్టీ ఓన్స్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ సిట్ ఇన్ ద చైర్. సో దేర్ ఇస్ నో డైరెక్టర్ చైర్ హియర్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్యాకల్టీ చైర్. ఏ స్టూడెంట్ అయినా వెళ్తాడు, ఫ్యాకల్టీ చైర్ లో కూర్చున్న వాడికి అతన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. ఇక్కడ చిన్న విషయం లేవు మేడం, స్టూడెంట్ ఫస్ట్. స్టూడెంట్ కి మనము న్యాయం చేయాలి, డబ్బులు పక్కన పెట్టేస్తే ఒక టీచర్ గా న్యాయం చేయాలి. రైట్. డబ్బులు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి, వ్యవస్థను రన్ చేయడానికి, శాలరీస్ ఇవ్వడానికి, ఖర్చులు వెళ్ళడానికి, దీనికి ఇవే ఉంటాయి తప్ప ఒక టీచర్ ఇక్కడ పోడియం వచ్చేస్తే డబ్బులు ఎంత ఇస్తున్నారు అని ఆలోచించాడు, నా నాలెడ్జ్ ఎంత షేర్ చేయాలి అని మాత్రమే ఉంటుంది. సో ఆ ఉద్దేశంలో ఉన్న ఫ్యాకల్టీస్ మాత్రమే మనం తీసుకొస్తాం. పాయింట్ నెంబర్ 1. స్టూడెంట్ సక్సెస్ అయినప్పుడే టీచర్ సక్సెస్ అయినట్టు, అంతే కదా మేడం. అయితే ఇక్కడ మినిమం 10 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ మాత్రమే ఉంటారు. 10 years లోపల ఉన్న ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్స్ రాసిన ఇంటర్వ్యూకి వెళ్ళినా కంటెంట్ విషయంలో వాళ్ళని యూజ్ చేసుకుంటాం, కంటెంట్ ప్రిపరేషన్లో లేదా ఆన్సర్ రైటింగ్ కరెక్షన్లో వాళ్ళని యూజ్ చేస్తాం. కానీ టీచింగ్ మాత్రం మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. మా దగ్గర సందీప్ మహాజన అని చెప్పేసి జాగ్రఫీ చెప్తారు మేడం, పిఎస్ఐఆర్ ఆప్షనల్ చెప్తారు. సంతోష్ అని చెప్పేసి సంతోష్ రెడ్డి అనే ఫ్యాకల్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ,
ఎకానమీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీచ్ చేస్తారు. వెరీ చాలా చాలా స్టూడెంట్స్కి ఎలా అయితే కావాలో ఆ ఉద్దేశంలో అలానే టీచ్ చేస్తారు. ఇంకోటి ఇన్ఫాక్ట్ నేను ఎంత లక్కీ అంటున్నాను, స్టూడెంట్స్ పక్కన పెడితే నేను లక్కీ. ఎందుకు అని అంటే మేడం, సార్ ఎన్ని గంటల్లో చెప్పాలి, ఎన్ని గంటల్లోనే చెప్పాలా అని చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి. మా దగ్గర సార్ మీరు ఎంత ఇవ్వండి సార్, నేను మాత్రం ఇన్ని గంటలు చెప్తా, స్టూడెంట్ సాటిస్ఫై చేస్తా అనే ఫ్యాకల్టీ నా దగ్గరికి వస్తారు. సో ఇలాంటి అదృష్టం, లారే అదృష్టం, పిల్లల అదృష్టాలు చెప్పాలి. అరుణా లింగం గారు అని చెప్పేసి మనకి సీసెట్ ఇంగ్లీష్ టీచ్ చేస్తారు. శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చేసి సీసెట్ క్వాంట్ ఆప్టిట్యూడ్ టీచ్ చేస్తారు. అదేవిధంగా మనకి అలేఖ్య మేడం అని చెప్పి మెంటర్షిప్ చూసుకుంటారు. నేను పర్సనల్గా పాలిటీ, గవర్నెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేస్తాను. జనార్దన్ రెడ్డి సార్ వచ్చేసి సోషియాలజీ ఆప్షనల్, సొసైటీ టాపిక్, సోషల్ జస్టిస్ అనే టాపిక్ డీల్ చేస్తారు. ఇంటర్నల్ సెక్యూరిటీ ఉమాపతి సత్తారు ఎక్స్ ఐపీఎస్ మా అడ్వైజర్ కూడా ఆయన టీచ్ చేస్తారు. విఎన్ విష్ణు గారు ఎక్స్ ఐఏఎస్, ఆయన కూడా మెంటర్షిప్ ఇస్తారు. సో ఆకెల రాఘవేంద్ర గారు మోటివేషన్ ఇస్తారు. సుధీర్ సాంద్రే గారు ఏదైనా ఒక స్టూడెంట్ లోగా ఉన్నప్పుడు సుధీర్ సాంద్రాకి ఆన్ కాల్ అవైలబుల్ ఉంటారు. ఈజ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. ఇక్కడ మాకు డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి అశోక్ నగర్లో స్టూడెంట్స్కి. ఈ డీవియేషన్స్ ఎందుకు ఉంటాయంటే, ఇంత ఎగ్జామ్ చదువుతున్నాను కదా, 10 గంటలు చదువుతున్నాను, 10 గంటలు చదువుతున్నాను, వస్తుందా రాదా అని ఒక డైలమాలో డీవియేట్ అవుతుంటారు. అలా సైకలాజికల్గా వాళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు మా దగ్గర ఈ మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి మోటివేట్ చేస్తుంటారు. నేను తరచూ కలుస్తూనే ఉంటాను, మా లాగ్ బుక్లో రాస్తూనే ఉంటారు, మేము కూడా చూసి వాళ్ళని రివ్యూ చేస్తూనే ఉంటాం మేడం. దట్ ఈస్ ద థింగ్. లాగ్ బుక్ అంటే గుర్తొచ్చింది, నాకు పర్టికులర్ గా బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా అది వినగానే నాకు నిజంగా చాలా నచ్చిందండి. మంచి థాట్ అది యాక్చువల్ గా. సో డెఫినెట్లీ స్టూడెంట్ సక్సెస్ లో ఇది ఒక పెద్ద మేజర్ పాత్ర పోషిస్తుంది అనుకుంటా. అప్రిషియేట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మేడం. ఆ క్రెడిట్ మా వైఫ్ ది. మా వైఫ్ షీ ఈజ్ ఏ టీచర్. కిండర్ గార్డెన్ లో, డే కేర్ లో క్లాసెస్ చెప్తుంటారు. సో తన స్కూల్లో పిల్లలు ఏదైతే ఉంటారో పిల్లల గురించి రాయాలి అని చెప్పేసి ఒకసారి రాస్తుంటే నాకు హెల్ప్ చేయమని అడిగింది. ప్రతి పిల్లవాడి యొక్క బిహేవియర్, వాళ్ళు ఏం చేస్తున్నారో అది రాస్తున్నప్పుడు ఇది ఎందుకు మన దగ్గర కూడా మన పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొద్దు అని చెప్పేసి ఒక అకౌంటబిలిటీ, సెల్ఫ్ అకౌంటబిలిటీ వస్తుంది అని చెప్పేసి తన నుంచి వచ్చిన ఐడియాని నేను ఇక్కడ ఇంకల్కేట్ చేయడం. అపర్ణ గారు మంచి, నిజంగా చాలా మంచి థాట్ అండి. అంటే చాలా సక్సెస్ఫుల్ గా ఇక్కడ స్పెషల్ గా చూసారు, బట్ స్టూడెంట్ కి మాత్రం నిజంగా మంచి సక్సెస్ లో వెళ్లే మార్గానికి మంచి ప్రోద్బలం ఇస్తుంది అనిపించుకోవచ్చు. సో మీ అందరికీ తెలిసిందే కదా, మనం ఇప్పుడు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. సో ఇక్కడ నాకు పర్టికులర్ గా బాగా నచ్చిన అండ్ కొత్తగా అనిపించిన కాన్సెప్ట్ తో ఒకటి ఈరోజు మీతో షేర్ చేసుకుందామంటే నాకు బాగా నచ్చింది. సో అందుకే ఇదనమాట స్టూడెంట్ లాగ్ బుక్, దీని పేరు. నేను ఏంటి ఇది ఇన్ని బుక్స్ ఉన్నాయి అండి అని ఒకసారి చెక్ చేస్తే, ఇది ఇట్స్ లైక్ డైరీ. అంటే మనం ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా డైరీలు ఇస్తూ ఉంటారు, నోట్ చేస్తూ ఉంటారు కదా, అలా మన డైలీ యాక్టివిటీస్ నోట్ చేయడం. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఈరోజు పొద్దున్న నుంచి మనం ఈవినింగ్ వరకు ఏమి చేసాము అనేది పర్సనల్ డైరీలా కొంతమంది రాసుకుంటూ ఉంటారు. సో అలాంటిదే, బట్ ఇక్కడ స్టడీకి సంబంధించి, ప్రిపరేషన్ సంబంధించి రాసుకున్నారు. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో బాగా నచ్చింది అని ఎందుకు చెప్పానంటే, మీరు కొత్తగా ఉంది కాన్సెప్ట్, వినండి. యాక్చువల్గా ఇది మనం ఏం వర్క్ చేసాం అనే కంటే స్టూడెంట్ సెల్ఫ్ అనలైజింగ్, అంటే అతను క్వశ్చన్ చేసుకొని అతనే ఆన్సర్స్ వెతుక్కోవడం. ఈ రోజు ఏం చేసాం, మరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండిందా చేసిన వర్క్ లో, ఇప్పుడు ఎంతసేపు టైం స్పెండ్ చేసాం, అకాడమీలో అవ్వచ్చు లేదా స్టడీస్ కావచ్చు, ఇక్కడ ఉంది ఇది. ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్ కవర్డ్, అంటే ఏమేమి సబ్జెక్ట్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కాబట్టి ఏమేమి సబ్జెక్ట్స్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది, ఏం నేర్చుకున్నావు అనేది ఇక్కడ వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళే మెన్షన్ చేస్తారు. టీచర్స్, ఫ్యాకల్టీ ఎవరు మెన్షన్ చేయరు. అండ్ డ్యూరేషన్ పర్ సబ్జెక్ట్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎంత సమయం కేటాయించారు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు పిల్లలు. అండ్ నోట్స్ మేకింగ్ అయిందా, ఈరోజు ఏమైనా నోట్స్ మేక్ చేశారా లేదా, ఒకవేళ లేకపోతే కూడా ఆఫ్టర్ దట్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత రీజన్స్ కూడా తెలుసుకుంటారు. సెల్ఫ్ రేటింగ్, ఇది మోర్ ఇంపార్టెంట్. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, సెల్ఫ్ రేటింగ్ అంటే అతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. జనరల్ గా మనం ఏంటంటే మనం ఫుల్ గా హార్డ్ వర్క్ చేసేసాం అనుకుంటాం, అలసిపోతామని లేదా బాగా చదివేసామని, బట్ ఒకసారి ఇవన్నీ మనం రివైజ్ చేసుకున్న తర్వాత నిజంగా అంత ఉందా, ఈరోజు మనం అంత సాటిస్ఫైడ్ గా వర్క్ చేసామా అని అనిపించినప్పుడు ఇక్కడ రేటింగ్స్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు హానెస్ట్ గా ఇచ్చుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు 5కి 2 ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, 3 ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, 5కి 5 ఇచ్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. చెప్పాలి అంటే 2, 3, 4 ఇలా ఉన్నారంటే హానెస్ట్ రివ్యూస్ అని చెప్పొచ్చు మనం ఇవి. సో ఆఫ్టర్ దట్ ఈ రోజు ఏం నేర్చుకున్నారు, అంటే ఈ రోజు ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ కవర్ చేశారు, ఏమేమి నేర్చుకున్నారు, మీకు కొత్తగా ఏమనిపించింది అనేది వాళ్ళ భాషలో, వాళ్ళ మాటల్లో వాళ్ళు రాయటం. సో ఇంకా ఏమైనా బెటర్గా చేయొచ్చా, అంటే ఈ రోజు నేర్చుకున్న దానికన్నా ఇంకా మీరు ముందడుగు వేయాలి అంటే ఇంకేం చేయాలి అని ఒక కాన్సెప్ట్ అనమాట.
సో టుమారోకి ఏం తీసుకెళ్తున్నారు ఈ రోజు నుంచి. సో ఇలాంటివన్నీ నాకు బాగా నచ్చింది. ఏంటంటే టీచర్ చెప్తే వినడం వేరు, వాళ్ళంతట వాళ్ళు వాళ్ళలో ఏదైతే ప్లస్ ఉందో అది గ్రహించడం అండ్ మైనస్ కూడా గ్రహిస్తారు. కాబట్టి రేపు పొద్దున దీన్ని రిపీట్ చేయరు. ఈ రోజు చేసింది ఏదైనా మిస్టేక్ ఉంటే రేపు రిపీట్ చేయరు. అండ్ ఏదైతే మంచిగా నేర్చుకున్నారో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది బాగా నచ్చింది. ఆఫ్టర్ దట్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఇది ఇక్కడే పెట్టేసి వెళ్తారు. ఇక్కడ ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, వాళ్ళ చైర్మన్ అవ్వచ్చు, ఇది కంపల్సరీ డైలీ చెక్ చేస్తారు. డైలీ చెక్ చేసిన తర్వాత వాళ్ళ కింద ఇంకా చాలా ఉన్నాయండి. సో స్లీప్ అవర్స్ ఇక్కడ, ఇది ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ చెప్పింది డైలీ రొటీన్ కదా, వీక్లీ రొటీన్ కూడా వాళ్ళు రాస్తూ ఉంటారు. అవర్స్ చదువుకోవడానికి ఎంత స్పెండ్ చేశారు, దాంతో పాటు టాపిక్స్ ఏమేమి నేర్చుకున్నారు ఈ వీక్లో అనే దాంతో పాటు ఇక్కడ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే పడుకున్నారా. మనం ఏంటంటే చదువుకోవడం అంటారు, డైలీ 24 అవర్స్లో 16 అవర్స్ 20 అవర్స్ చదివే వాళ్ళని కూడా చూసాం. బట్ వాళ్ళ హెల్త్ కూడా మోర్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఇది బాగా నచ్చింది. స్లీప్ అవర్స్ ఎన్ని ఉన్నాయి మీకు డైలీ, లేకపోతే వీక్లో ఎన్ని అవర్స్ స్లీప్ చేశారు అని కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. ఎక్సర్సైజ్ చేశారా, మెడిటేషన్ చేశారా రిలాక్సేషన్ కోసం, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీకు, అంటే లైక్ ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా అలసిపోతాం. ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళ రేటింగ్స్, వాళ్ళ పర్సనల్ రేటింగ్స్ ఇచ్చుకోవడం, ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. సో ఇవన్నీ వీక్లీ క్యాచప్లో ఎవ్రీథింగ్ కవర్డ్ అవుతుంది. అండ్ కన్సిస్టెన్సీ ఉండిందా మీకు, అంటే ఈ వీక్ మొత్తం ఒకేలాగా చదివారా, లేకపోతే ఏమన్నా మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయా అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం. సో అక్కడ ఏంటంటే ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ కూడా నోట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సెల్ఫ్ అనలైజింగ్ చేసుకోవడానికి ఇంకా వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. చెప్పాలి అంటే ఈ బుక్లో రాసే ముందే వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అనలైజింగ్ చేసే కెపాసిటీ ఆల్రెడీ వచ్చేసింది. టైం మేనేజ్మెంట్ ఎంత, సిలబస్ ప్రోగ్రెస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, సో ఎవ్రీథింగ్ డైలీ షీట్లోనే మనకి ఎవ్రీథింగ్ కవర్డ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వీక్లీ రివ్యూలో చూసుకున్నట్లయితే ఇంకా అతను పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎలా చేయాలి అని ఒక స్టూడెంట్ అనేది క్లియర్గా నేర్చుకుంటాడు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళు చూసి మాట్లాడడం అవ్వచ్చు. సో ఇది బాగుంది. యాక్చువల్గా నాకు ఏంటి అంటే ఈరోజు వచ్చామా నేర్చుకున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా ఈ అనలైజింగ్ కనుక లైఫ్లో ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా అదే ఇంపార్టెంట్. ఇదే మనని సక్సెస్కి తీసుకెళ్తుంది. సో ఇది మాత్రం సూపర్ అని చెప్పాలి. సో ఈ సక్సెస్ రేట్కి కూడా ఇది ఒక మెయిన్ రీజన్ అని నాకైతే అనిపిస్తుంది అర్థశాస్త్ర అకాడమీ వాళ్ళకి. అండ్ ఇక్కడ ఇంకో స్పెషలైజేషన్ ఏంటి అంటే వీళ్ళు ఫ్రీగా ఇంగ్లీష్ పేపర్ని ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తారు. అంటే అఫ్ కోర్స్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అండ్ ఇంగ్లీష్ చదవడం ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. అలాగే రోజు ఏం జరుగుతోంది మన ప్రపంచంలో అనే విషయాలు కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి సో ప్రాక్టీస్ అవ్వచ్చు, అనలైజింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. దీని గురించి ప్రత్యేకంగా నేను అందుకే మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. సో ఇంకొకటి అండి, ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఎవ్రీ స్టూడెంట్స్, రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉంటారు, డిఫరెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు, కాలేజ్లో చదివిన వాళ్ళు ఉంటారు. సో అందరి ఐక్యూ ఒకలా ఉండదు. సో అలాంటప్పుడు మరి ఒక పర్టికులర్ పర్సన్ అతని ఎగ్జామ్ అతను కండక్ట్ చేసి సక్సెస్ అవ్వాలి అంటే అతనికి స్పెషల్ గైడెన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. సో మీరు అలాంటప్పుడు ఎలా టీచ్ చేస్తారు వాళ్ళకి, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా? మేడం ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఇవి ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. స్టూడెంట్స్ కి ఎవరు తెలియని విషయం, ఓన్లీ మాకు ఫ్యాకల్టీస్ తప్ప ఎవరు తెలియని విషయం. ఓకే మేడం ప్రతి స్టూడెంట్ మీద నిఘా ఉంటుంది. అది ఎలా ఉంటుంది తెలుసా మేడం, ప్రతిరోజు మేము ఫ్యాకల్టీస్ కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రతి స్టూడెంట్ గురించి మాట్లాడతాం. మా ఫ్యాకల్టీస్ని అడగండి, మేము ఒక 2-3 ఫ్యాకల్టీస్ కూర్చునేటప్పుడు పేరు తీసి నేను వాళ్ళని అడగడము లేదా వాళ్ళు నాకు చెప్పడము చేస్తూ ఉంటాను. ఒక స్టూడెంట్కి ఇది నీ తప్పు అని చెప్తే ఆ ఏజ్లో డిమోరలైజ్ అవుతాడని చెప్పేసి అది న్యాచురల్గా పోవాలని చెప్పి మేమేం చేస్తామంటే, ఈ అబ్బాయికి స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి, అందరు ఫ్యాకల్టీస్కి నేను చెప్తా, ఈ అబ్బాయికి స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి క్లాస్లో, న్యాచురల్గా తీసుకొని రావాలి అని చెప్పి మేము ఫ్యాకల్టీ డిస్కషన్స్ పెడతాం. ఓహో దట్స్ సూపర్ అండి. సో ఆ డిస్కషన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ 6 to 8 months ఆ స్టూడెంట్ యొక్క బిహేవియర్ అనేది ట్రాక్ లోకి వచ్చేస్తుంది. అది కూడా అందరి ముందు చెప్పాల్సిన అవసరం కాకుండా. ఓకే సో దట్ వే. అందుకే మీరు ఒక 6 months బ్యాక్ వీళ్ళ లాగ్ బుక్స్ గమనించిన, ఇప్పుడు వీళ్ళ మార్క్స్ లాగ్ బుక్స్ గమనించిన చాలా డిఫరెన్స్ ఉంటుంది. సూపర్ అండి. నిజంగా చాలా కొత్తగా పక్కన పెడితే నాకు అదే మీరు అన్నట్లు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి పక్కన పెడితే ఒక ఫెయిల్ అయిన అతని నుంచి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు అని. సో మీ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ జోడిస్తున్నారు అనుకోవచ్చా? సో ఇక్కడ చాలా ఉన్నాయి, అశోక్ నగర్ లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఉన్నాయి. కొంతమంది వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుతుంటారు. మీ దగ్గర కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళని చూసాం. సో గుడ్ అది. సో అర్థశాస్త్రాన్ని చూస్ చేసుకోవాలి,
అని ఎందుకు చెప్తారు? దానికి రీజన్ ఏంటి? మేడం చాలా రీజన్స్ ఉన్నాయి మేడం. మీరు యాక్చువల్లీ ఇందాక చాలా చెప్పుకున్నాం మనము. వి క్రియేట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఓకే. అలాంగ్ విత్ ఎ బ్యూరోక్రాట్. మాకు ఎట్లుంటాయంటే వాళ్ళ డ్రీమ్స్ ని కలర్ చేయాలి. మా మోటివే డ్రీమ్, ప్రిపేర్ అండ్ అచీవ్. కలలుగాను దాన్ని పట్టుదలతో దాన్ని కన్సిస్టెంట్ గా చదువు సాధించు. మాకు ఎట్లా ఉంటుందంటే మేడం, ఒక స్టూడెంట్ జాయిన్ అవుతే మేము ఎవ్రీ మంత్ బ్యాచెస్ అయ్యాం. మ్యాక్సిమం ఇయర్లో 2 బ్యాచెస్ ఉంటాయి. అది కూడా రొటేషనల్ బ్యాచ్. ఉన్న బ్యాచ్లో వీళ్ళని బ్యూరోక్రాట్స్గా ఎలా తయారు చేయాలి. నేను ఇంకోటి కూడా చెప్తాను మేడం, మీరు ఏం తప్పుగా అనుకోవద్దు, పేరెంట్స్ కానీ స్టూడెంట్ కూడా కాదు. ఒక 5 to 6 months ఒక స్టూడెంట్ని అనలైజ్ చేశాక నేను డైరెక్ట్గా ముఖం మీద చెప్పేస్తాను, ఐ థింక్ మీరు వేరే రూట్ చూసుకోవడం బెస్ట్ అని. అవునా? అంటే 5-6 months జాయిన్ అయిన తర్వాత తెలిసిపోతుంది కదా మేడం, టీచర్ కదా. ఎందుకు తెలుసా మేడం, నేను వాళ్ళ ఏజ్ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. రైట్. మళ్ళీ హోప్స్ ఉంటాయి, లేరు హోప్స్ ఉంటాయి, డబ్బులు. సో ఇక్కడే ఉంటారు, దూరం నుంచి వస్తారు. సో ఇది ఏమవుతుందంటే 21 years ఇక్కడికి వచ్చి ఇక్కడే 2-3 years ఉండే బదులు 6 నెలల్లో ఎస్ నాకు రాదు అని తెలిసినప్పుడు వదిలేసి వెళ్ళిపోయి ఇంకో రూట్ చూసుకోవడం చాలా బెస్ట్ మేడం. ఎంత ముందు యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది. మీరు చెప్తారా? నేను చెప్పాను, నేను పేరు తీయను, కొంతమంది ఉన్నారు. నేను పేరు తీయను, ఉన్నారు. ఇప్పుడు మంచి హ్యాపీగా కూడా ఉన్నారు. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు యుఎస్ లో ఎంఎస్ చేస్తుంది ఒక అమ్మాయి. ఓ సూపర్ అండి. సో షీఈస్ వెరీ హ్యాపీ. సార్ మీరు చెప్పినందుకు చాలా మంచిగా అయింది సార్. నాకు ఐ థింక్ నా మైండ్ కి నా యాటిట్యూడ్ కి ఇదే బెస్ట్ అని నాకు అనిపించింది ఇప్పుడు అని చెప్పేసి. నిజంగా అంటే అందరు చెప్పారు మా దగ్గరే ఉండండి, చదువుకోండి, ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ ఫీ కోసం చూసుకుంటూ చాలా మంది చూస్తున్నాం కదా. సో దట్స్ నిజంగా అప్రిషియేట్ అండి. నిజంగా నాకు చాలా కొత్త విషయాలు చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు మీకు ఎలా అర్థం అవుతుంది 5-6 months వాళ్ళు క్లాస్ లో ఉండే యాటిట్యూడ్ కానీ, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ, లేదా వాళ్ళ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ కానీ, లేదా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ, టీచర్ చెప్తే అర్థమవుతుందా లేదా కానీ, క్వశ్చన్ని అర్థం చేసుకునే విధానంలో కానీ, ఆన్సర్ రాసే విధానంలో కానీ, ఆన్సర్ ప్రజెంటేషన్ చేసే విధానంలో కానీ తెలిసిపోతుంది, అర్థమవుతుంది. సో ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ఫిజికల్గా, సో మెంటల్గా ఏది కొంచెం నాలెడ్జ్ చదువుకోవడం అనేదే కాదు కదా. ఒక అయితే ర్యాంక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా సక్సెస్ అవ్వాలి అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండడం అవసరం, మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం అవసరం. మీరు ఎలా వాళ్ళ లైక్ సైకలాజికల్ గా మా స్టూడెంట్స్ మీరు అడగండి, మీరు చెప్పారో లేదో తెలియదు, ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఓకే. ఎక్సర్సైజ్ ఇక్కడ కాదు, ఇంట్లో వాళ్ళు హాస్టల్ ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రేయర్ చేసి, ప్రేయర్ చేశారని చెప్పి నాకు మెసేజ్ కూడా చేస్తారు. ఎవ్రీ డే డైలీ టాస్క్ అని పెడతాను. మీరు చూపించొచ్చా? చూపించమంటే మాకు డైలీ టాస్క్ అని చెప్పేసి ప్రతి స్టూడెంట్ డైలీ టాస్క్ అని చెప్పేసి వీళ్ళు ఎన్ని గంటలు చదివారు, ఏం చదివారు, ప్రేయర్ చేశారా లేదా. ఓకే, నైస్. సో ఎన్ని అవర్స్ చదివారు, రాయడం ఎంతసేపు, ఎక్సర్సైజ్ ఎంతసేపు, సో అన్ని ప్రేయర్ కి టిక్ మార్క్ చూసారా, గ్రీన్ కలర్ టిక్ ఉంది అక్కడ. రైట్, ప్రేయర్ చేసాము అంటే టిక్ అన్నమాట. ఓహో నైస్ అండి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి మీకు టైం ఉంటుందా? అయ్యో మ్యామ్, మొత్తం దీంట్లోనే ఉన్నప్పుడు ఇంకా మేడం ఎక్కువగా బిజీ ఉంటేనే అన్నిటికీ టైం చేస్తాం. అవునా? ఇది నాకు తెలియదు. సో ఆయన ప్లాన్ చేసుకున్నారు అలాగా. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, ఎప్పుడైతే స్పిరిచువల్ గా ఒక స్టూడెంట్ కనెక్టెడ్ గా ఉంటాడో డీవియేషన్స్ తక్కువ ఉంటాయి. రైట్, కొంచెం మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. మతంతో మనకి అదేం లేదు. నువ్వు ఏ దేవుడిని నమ్ముతా అంటే ఏ మతంలో ఉన్నా స్పిరిచువల్ గా అటాచ్డ్ గా ఉండాలి. ఓకే, మోర్ స్పిరిచువల్ గా అటాచ్డ్ ఉంటే లెస్ డీవియేషన్స్ ఉంటాయి, మోర్ డిసిప్లిన్ ఉంటుంది. ఇది నేను స్టూడెంట్స్ కి తరచూ చెప్తూనే ఉంటాను. ఓకే ఓకే, సూపర్ అండి. సతీష్ గారు, ఇక్కడ చాలా మంది అంటే ఎక్కువ మందిని చూస్తున్నాం మనం కాబట్టి చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ లోనే రాదు. కొంతమంది 2-3 అటెంప్ట్స్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది అటెంప్ట్ చేస్తూనే ఉంటారు బట్ ఇంకా వాళ్ళకి ఆ సక్సెస్ రాదు. బట్ వాళ్ళు అదే మీరు అన్నట్లు పక్క వేరే సోర్స్ ఎత్తుకుందామని కూడా అనుకోరు. నేను ఐఏఎస్ ఐపీఎస్ కొట్టాల్సిందే అని ఫిక్స్ లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మన నాలెడ్జ్ లేదు అని చెప్పలేము, బట్ ఏదో మిస్ అవుతుంది. లైక్ మెంటరో మోటివేషనో ఏదో ఒకటైతే అవసరం. సో అలాంటి వాళ్ళకి పర్టికులర్ గా మీ దగ్గర ఏమైనా ఒక కోర్స్ లాంటిది ఉండిందా? మేడం, మన దగ్గర ఐజీపీ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్ని ఇండివిజువల్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మెంటర్షిప్ అంతే. వాళ్ళకి మన క్లాసెస్ పెద్ద నీడ్ ఉండదు, అసలు క్లాసెస్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ వినేసి ఉంటారు. క్లాసెస్ వినేసారు మేడం, మీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందనుకోండి, డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్తావు,
వెళ్ళగానే నీకు డ్రైవింగ్ రాదు కదా, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. చేయాలి కదా. సో వాళ్ళ క్లాసెస్ అయిపోయాయి, వాళ్ళు పీసీఎం బ్యాచ్ ఎక్కడో ఒకటి తీసుకొని ఉంటారు, మన దగ్గర వేరే ఇన్స్టిట్యూట్లో అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు అటెంప్ట్ ఇవ్వడానికి వాళ్ళు మెయిన్ యుద్ధం చేయాలి. సోల్జర్ రెడీ అయిపోయాడు, యుద్ధం చేయాలి ఇప్పుడు. యుద్ధం చేసేటప్పుడు మెంటర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే డైరెక్షన్లో ఎలా ఉండాలి, ఏ తప్పులు చేయకూడదో మెంటర్ చెప్తాడు. మన దగ్గర మెంటర్షిప్ ఎట్లా ఉంటుంది అని అంటే మెయిన్ ఫోకస్, ఒక స్టూడెంట్ మెంటర్షిప్కి జాయిన్ అయితే మెయిన్ ఫోకస్ నోట్స్ మేకింగ్ మీద పెడతాం. నోట్స్ మేకింగ్ ఎలా చేస్తారో అని అడిగితే మేము ఒక మైక్రో సిలబస్ తయారు చేస్తాం. ఓకే, అంటే ప్రతి సబ్జెక్ట్కి మళ్ళీ టాపిక్స్, సబ్ టాపిక్స్ పెడతాం. ప్రతి సబ్ టాపిక్ మీద నోట్స్ రాపిస్తాం వాళ్ళతో. రైట్. ఆ ప్రతి సబ్ టాపిక్స్కి నోట్స్ రాయించడమే కాకుండా ప్రతి సబ్ టాపిక్ మీద ఎంసీక్యూస్ కూడా చేపించి పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, పాలిటీలో ప్రెసిడెంట్ ఉంది, ప్రెసిడెంట్లో ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనే సబ్ టాపిక్ ఉంటుంది. ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్టికల్ 54, 55 రిలేటెడ్గా నోట్స్ రాపించి మళ్ళీ దాని రిలేటెడ్గా ఒక 10-15 ఎంసీక్యూలు మన యాప్లో ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తాడంటే, ఒక స్టూడెంట్ వచ్చిన వాడు సబ్ టాపిక్స్ వైజ్గా నోట్స్ రాసుకుంటాడు, పాయింట్ నెంబర్ 1. సబ్ టాపిక్ వైజ్గా నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకుంటూ ఉంటాడు, పాయింట్ నెంబర్ 2. ఏదైతే సబ్ టాపిక్స్ రివిజన్ చేసేసాడో దాని రిలేటెడ్గా ఉన్న ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాడు, పాయింట్ నెంబర్ 3. అంటే రాసేటప్పుడు రివిజన్ అయింది, చదివేటప్పుడు రివిజన్ అవుతుంది, ఎంసీక్యూస్ అప్పుడు రివిజన్ అవుతుంది, ఇంప్రింట్ అయిపోయింది. రైట్. దాని తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఆన్సర్ రైటింగ్కి 2 విషయాలు ఉండాలి. ఒకటి కంటెంట్, 2 ప్రజెంటేషన్. కంటెంట్ రెడీ చేసుకున్నాగా, సబ్ టాపిక్ వైజ్ నోట్స్ రాసేసుకున్నాగా, ఇప్పుడు ప్రజెంటేషన్. ఎవ్రీడే ఒక ఆన్సర్ రాయిస్తాను మేడం. అలా 365 రోజులు 365 ఆన్సర్ రాపిస్తాను. ఓకే. ఫస్ట్ రోజు రాసిన ఆన్సరు 300 రోజు రాసిన ఆన్సర్ అతనే కంపేర్ చేసుకుంటే అతనికి తేడా తెలుస్తుంది. ఓకే. సో ఎవ్రీ సబ్జెక్ట్ మీద సో మనకి 365 డేస్ ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే పెడతాను. ఓకే, నైస్ అండి. సో ఓన్లీ ఫర్ మెంటర్షిప్ వాళ్ళకి, ఇది ఓన్లీ మెంటర్షిప్. అయితే క్లాసెస్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వచ్చారు మా దగ్గరికి, మెంటర్షిప్ స్టూడెంట్స్. సార్ అన్ని విన్నాం సార్, కానీ ఎకానమీలో ఈ మాడ్యూల్ నాకు అర్థం కాలే అని అంటారు. ఇంకో స్టూడెంట్స్ ఎథిక్స్ నాకు అర్థం కాలే అంటారు. సో వీళ్ళకి మొత్తం వీడియో యాక్సెస్ ఇవ్వకుండా వాళ్ళకి ఏదైతే టాపిక్స్ అర్థం కాలేదో ఆ వీడియోస్ మాత్రమే ఆన్లైన్ లో ప్రొవైడ్ చేసేస్తాం. ఓకే, వెంటనే. అప్పుడు ఏమవుతుంది, వీడియోస్ వింటాడు, నోట్స్ రాసుకుంటాడు, రివిజన్ చేసుకుంటాడు, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాడు, ఆన్సర్ రైటింగ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అతను కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటాడు. ఒక పద్ధతి, అంతే, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తే క్రాక్ అయిపోతుంది. ఇది మేము చేస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మేడం, మేము చెప్తాం, చేయాల్సింది వినాలి, చేయాల్సింది రైట్, డెఫినెట్లీ. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో మనం రూట్ పెడతాం, పోవాల్సింది మనమే కదా. డెఫినెట్లీ అది సంకల్పం స్వయంగా ఉండాల్సిందే. పక్కన వాళ్ళు ఎంత చెప్పినా తోసినా వెళ్ళలేం కదా. 100%. ఏ ఫ్యాకల్టీ, ఏ టీచర్ కూడా, ఏ ఇన్స్టిట్యూషన్ లో కూడా స్టూడెంట్ ఎంబడి పడరు. మళ్ళీ పడ్డ ఉపయోగం ఏముంటుందండి వాళ్ళంత సంకల్పం లేనప్పుడు. ఇట్ ఈస్ అ స్ట్రైట్ మెసేజ్ టు ఎవ్రీ స్టూడెంట్. మీరు డిస్టర్బ్ చేయాలి, మీరు ఫ్యాకల్టీస్ ని ఎంత డిస్టర్బ్ చేస్తే అంత మీరు బెనిఫిట్ అవుతారు. రైట్. మనకు కావాలంటే కాలు పట్టుకోవాలి. నేనైతే అది చేస్తాను. నా టీచర్లకి అట్లే చేసేవాడిని. వెంటబడి నేర్చుకోవాలి అంతే. ఎందుకంటే మాకు 100 మందిని చూసుకోవాలి, కానీ మీరు మాత్రం ఒకటే ఫ్యాకల్టీ కదా. డెఫినెట్లీ. సో అంటే డౌట్ కొంచెం ఉన్నా క్లియర్ చేసేసుకోండి వెంటనే అని చెప్తున్నా. ఇక్కడ ఇంకొకటి నాకు ఫైనల్ గా చాలా మంది అడిగే క్వశ్చన్, అంటే చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్ ప్రిలిమ్స్ లో అవ్వచ్చు, మెయిన్స్ లో అవ్వచ్చు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇప్పుడు అందరికీ ఆన్సర్లు తెలిసిన నెగిటివ్ మార్కింగ్ వల్ల మైనస్ అయిపోయి ర్యాంక్ రాని వాళ్ళని కూడా చూస్తున్నాం. మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు? మేడం మంచి క్వశ్చన్ అడిగారు, నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ స్టూడెంట్ కూడా చెప్తాను. ర్యాంక్ వచ్చిన వాడికి, ర్యాంక్ రాని వాడికి ప్రిలిమ్స్లో కానీ, ప్రిలిమ్స్ మెయిన్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్స్ లేకుండా పేపర్ లేదు. ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయండి. అంటే నెగిటివ్స్ పోతాయి, ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయండి, ఫిక్స్ అవ్వండి. రెండోది మీరు ఏం ఫిక్స్ అవ్వాలి, నెగిటివ్స్ ఎలా తగ్గించుకోవాలి. సో నెగిటివ్స్ లేకుండా పేపర్ రాస్తాను అని అంటే మూర్ఖత్వం. నెగిటివ్స్ అవుతాయి. నాకు నా పేపర్లో ఈ రోజు ఎగ్జామ్ రాస్తే 30 నెగిటివ్లు పోయాయి. నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు 25కి ఎలా చేయాలి, తర్వాత 20కి ఎలా చేయాలి. అంటే 100కి 90 క్వశ్చన్లు నేను పెడితే ఇప్పుడు 30 క్వశ్చన్లు తప్పు అవుతే నెక్స్ట్ ఎగ్జామ్కి నేను 25 నెగిటివ్స్ మాత్రమే ఉండాలి. ఈ మైండ్ సెట్తో ఉండండి, అప్పుడు నెగిటివ్స్ తగ్గుతాయి.
సో నెగటివ్స్ తగ్గితే ఆటోమేటిక్ పాజిటివ్స్ పెరుగుతాయి కాబట్టి పాజిటివ్స్ పెరిగితే స్కోర్ పెరుగుతుంది, దట్స్ ఏ రెప్లికా. రైట్. బట్ నెగిటివ్స్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎలా తగ్గుతాయి అనేది కూడా చెప్తాను మేడం. 5 నుంచి 6 క్వశ్చన్స్ వరకు తెలిసే తప్పులు చేసి వస్తాం, తెలిసినవి కూడా తెలిసే తప్పులు చేసి వస్తాం. అది తగ్గించుకుంటే చాలు. ఓకే. సో కాన్షియస్ గా ఉండాలి కొంచెం ఆ టైంలో. అంటే మీరు పెట్టే ఈ టెస్ట్ షెడ్యూల్ లో కూడా ఇదే ప్రిపేర్ అవుతుంటారా? మా స్టూడెంట్స్ కి నేను అదే చెప్తాను. మేము పెట్టే ఎగ్జామ్స్ మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి కాదు, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎన్ని తప్పులు పోతే అంత మంచిది. అంటే మీకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి, నేర్చుకోవచ్చు. 3, ఒక సబ్జెక్ట్ లో ఒక టాపిక్ లో ఉండే క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఇది గ్రహించు. అంటే నువ్వు తప్పు పెట్టాలనే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. రైట్. అవును కదా. ఆ మైండ్ సెట్ ని నువ్వు అర్థం చేసుకో. రైట్. సో నిజంగా అండి సూపర్. అంటే అదే నేను ఇందాక చెప్పినట్లు, సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే డెఫినెట్లీ సొల్యూషన్స్ దొరుకుతాయి మనకి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని మీద ఫస్ట్ ఫోకస్ చేస్తే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా సొల్యూషన్స్ వస్తుంది. మీరు దాని మీద ఫోకస్ చేస్తారు, నాకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో నైస్ సతీష్ పెండ్యాల గారు. నిజంగా నాకు చాలా కొన్ని కొత్త విషయాలు నేను తెలుసుకున్నాను. అకాడమీ కోచింగ్ సెంటర్స్ గురించి తెలుసు, కానీ మీరు చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. బుక్ అవ్వచ్చు, ఏదైతే మీరు డైరీ లాగా రాపిస్తున్నారో ఆ బుక్ అవ్వచ్చు, లాగ్ బుక్ అండ్ టెస్ట్ షెడ్యూల్ బాగుండేది. ఇంకొకటి ఏంటి అంటే బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇంకొకటి, సో వాళ్ళు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంక్ కొట్టలేకపోతే నెక్స్ట్ ఏంటి అని వాళ్ళ డైలమాలో ఉండకుండా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ చూపిస్తున్నారు కదా, ఆల్టర్నేటివ్. దట్ వాజ్ నిజంగా చాలా లైఫ్ సేవ్ చేస్తాయి, అది అందరి కుటుంబాలను సేవ్ చేస్తాయి అనిపిస్తుంది. సో మీరు ఏదైతే సంకల్పంతో స్టార్ట్ చేశారో, మీరు అవ్వలేకపోయినా ఇంకా చాలా మందిని ఐఏఎస్ ఐపీఎస్ కి వాళ్ళకి దగ్గర చేయాలని ఎంత ట్రై చేస్తున్నారో, సో అవన్నీ సక్సెస్ఫుల్ గా అవ్వాలి. మీ టీం అంతా కృషి చేస్తున్నారో మాకు తెలుస్తోంది. సక్సెస్ఫుల్ అవ్వాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ ద్వారా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ చూడాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థాంక్యూ వెరీ మచ్. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్, యూపీఎస్సీ స్టూడెంట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి ఇక్కడ ఎలా ఉంది, ఫ్యాకల్టీ అవ్వచ్చు, మీకు ఎలా జరుగుతోంది అనేది ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాము. హర్ష ఆయన పేరు. సో హర్ష గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో చెప్పండి, ఇప్పుడు మీరు అర్థశాస్త్ర అకాడమీలో ఎన్ని రోజులు అవుతుంది మీరు జాయిన్ అయ్యి? ఇంచుమించు 8 months to 1 year అయిందండి. సో ఒక మీ దగ్గర అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే. సో చెప్పండి, ఎలా ఉంది అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీ అవ్వచ్చు, టీచింగ్? లైక్ మాకు ఫస్ట్ స్టేజ్ నుంచి కోచింగ్ అది ఇవ్వడం కానీ, గైడెన్స్ అది ఇవ్వడం కానీ చాలా ప్రాపర్ మేనర్ లో జరిగింది. సో లైక్ మేము చాలా సాటిస్ఫైడ్ ఉన్నాము ఇక్కడ ఇచ్చిన అప్రోచ్ బట్టి, లైక్ మాకు వచ్చిన గైడెన్స్ ద్వారా ఉన్నారు. సో అంటే డిఫరెన్స్ లైక్ చూస్తే మీరు గతంలో ఉన్న హర్ష గారు ఇక్కడ జాయిన్ అవ్వక ముందుకి ఇప్పటికి ఏంటి అంటే ఏం చెప్తారు? చెప్తున్నాం కదా, అంటే యూపీఎస్సీ అంటే ఏంటి తెలుసుకోవాలి, ఇది ఆ గైడెన్స్ అనేది ఫస్ట్ వచ్చింది. లైక్ ఇది చాలా వాస్ట్ ఎగ్జామ్, దాని గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు వేరే వాళ్ళ గైడెన్స్ లేకపోతే చాలా వేవర్డ్ గా ఆలోచించడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది, ఎక్కడ దాకా చదవాలి, ఏది వదిలేయాలి అన్నది తెలియాలి. సో గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇక్కడ వచ్చింది అని నేను ఫీల్ అవుతాను. అవునా? సో ఇంకొకటి ఇక్కడ నేను చూసింది ఏంటంటే నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ స్టూడెంట్ లాగ్ బుక్. సో ఇది మీకు ఎలా అనిపించింది కాన్సెప్ట్? దీనివల్ల ఎంత వరకు యూజ్ ఉందంటే ఏం చెప్తారు? లాగ్ బుక్ యాక్చువల్లీ చాలా మంచి ఎడిషన్ అనే చెప్తాను నేను. ఎందుకంటే మీరు ఆ లాగ్ బుక్ లో కేటగిరీస్ ఉంటాయి, లైక్ మీరు చూసుంటారు కదా, అందులో ఏంటి అంటే మేము ఎక్కడ ల్యాక్ అవుతున్నాము, మేము రేపు దేన్ని ఇంప్రూవ్ చేసుకోగలం అన్నది కూడా రాయాల్సి ఉంటుంది. సో అది రాసేటప్పుడు మాకు తెలుస్తుంది, ఓకే మేము మా డేని అనాలిసిస్ చేస్తాం, సో అది మాకు నెక్స్ట్ డే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజు ఏమైనా ల్యాక్ అయ్యాను అంటే రేపు ఉదయం ఏం చెయ్యాలి, లైక్ ఏది నేను ఎడిషన్ చెయ్యొచ్చు అన్నది ఉంటుంది. సో సెల్ఫ్ జడ్జిమెంట్, సెల్ఫ్ అనాలిసిస్ అనుకోవచ్చు. సో ఫ్యాకల్టీ ఎలా ప్రోత్సహిస్తారు మిమ్మల్ని ఎగ్జామ్ కి అవ్వచ్చు దేనికైనా? ఫ్యాకల్టీ ఎగ్జామ్ పరంగా వాళ్ళ గైడెన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. లైక్ వాళ్ళు చెప్తారు, లైక్ మేము చెప్పిందే కాదు మీరు కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. లైక్ ఏదైనా టాపిక్ మీకు వచ్చిందంటే మీ సెల్ఫ్ అండర్స్టాండింగ్ మీద ఎలా ఉంది, ఆ విషయం అనేది కరెక్ట్ గా ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ పరంగా సతీష్ సార్ మెంటర్షిప్ అనేది కూడా చాలా మంచిగా నడుస్తూ ఉంటుంది. లైక్ సందీప్ సార్ జియోగ్రఫీ చెప్పారు, ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్పారు, లైక్ సంతోష్ సార్ ఎకానమీ, ఎన్వైరన్మెంట్, ఇలా చాలా సబ్జెక్ట్స్ చెప్పడం జరిగింది.
సో ఇప్పుడు మనకు తెలిసిన విషయమే. సో ఎగ్జామ్ అనగానే అందరూ భయపడతారు. ఆ కాన్ఫిడెన్స్ అవసరం, ఆ ప్రెజెంటింగ్ అవసరం. ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ అవి. సో ఇప్పుడే చూసాం మేము టెస్ట్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశారు. సో ఆ టెస్ట్ షెడ్యూల్ వల్ల మీకు ఎంత వరకు యూజ్ అవుతుంది? మరి ఎగ్జామ్ మీద ఉన్నటువంటి భయాలు అవ్వచ్చు, అవన్నీ పోతున్నాయా? ఎలా ఉండింది? ఇప్పుడు మీరు లైక్ ఈ అర్థశాస్త్రంలో టెస్ట్ షెడ్యూల్ చూసారు అంటే ఇది లైక్ 20 టెస్ట్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ 6 టెస్ట్ చూస్తే అది మాడ్యూల్ టెస్ట్ కింద ఇవ్వడం జరిగింది మాకు, లైక్ సింగిల్ ఈచ్ సబ్జెక్ట్ కింద. సో అది మాకు ఎలా హెల్ప్ అవుతుందంటే ఆ సబ్జెక్ట్కి ఉన్న స్ట్రెంత్ అన్నది మేము తెలుసుకోగలుగుతున్నాము. తర్వాత అది కాకుండానే మాకు పిఐబి అని ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆర్టికల్స్ ద్వారా తెలుసుకోవడం, సో కరెంట్ అఫైర్స్ ద్వారా అది మాకు యూజ్ అవుతుంది. వేరే సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్ ఇవి లైక్ వెయిటేజ్ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ మేము దానికి నేర్చుకోవాలి అన్నది ఒక టెస్ట్ ద్వారా మేము తెలుసుకోగలడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్ ఉండింది, ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి. ఎలా ఉండింది మీ ప్రిపరేషన్? కొద్దిగా టెన్స్ గానే ఫీల్ అవుతున్నాము. దట్స్ ఓకే అండి, ఏం కాదు. ఆల్ గుడ్, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. చూస్తారు కదండి, అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ గురించి మనం కంప్లీట్ గా తెలిసేసుకున్నాం. ఫ్యాకల్టీతో మాట్లాడాము, ఫౌండర్ తో మాట్లాడాము, అండ్ స్టూడెంట్స్ తో మాట్లాడాము. రూమ్స్ అన్ని చూసాము, స్టడీ హాల్ అవ్వచ్చు, వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండేది, ఎవ్రీథింగ్ మనం వాళ్ళ బుక్ కావచ్చు, వాళ్ళ షెడ్యూల్స్ కావచ్చు, అన్ని చూసాము. సో ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటంటే, ఇందాక నేను చెప్పాను వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఏఎస్ అకాడమీ అని. ఎందుకు చెప్పాము అంటే, సో దిస్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మీరు ఏవైతే చూసారో అవన్నీ రీజన్స్ అని చెప్పొచ్చు. బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ లాగ్ బుక్ అనేది. సో సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ అనలైజింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. ఇందాక సతీష్ గారు చెప్పినట్లు డెఫినెట్లీ ఎవరిది వాళ్ళే సంకల్పం. మనం ఎంతసేపు నడిపించే దారి మార్గమే చూపిస్తాం, కానీ అక్కడ సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యే డెస్టినేషన్ అనేది మనమే నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలా నడవాలనేది వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో అదొకటి నచ్చింది. అండ్ ఇందాక సతీష్ గారు ఒకటి చెప్పారు, మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు పెట్టారు అంటే, మనం అనుకున్నాం సక్సెస్ఫుల్ పర్సన్ కన్నా ఫెయిల్యూర్ పర్సన్ కి ఎక్కువ తెలుస్తుంది అని. ఎందుకంటే సో ఆ బాధ అనుభవించి ఉంటారు, ఆ ఎమోషనల్ క్యారీ ఉంటుంది. సో దాని ద్వారా ఆ ఫెయిల్యూర్స్ ఎన్నైతే ఉంటాయో ఆ ఫెయిల్యూర్స్ సంబంధించి సక్సెస్ సంబంధించిన ఎక్కువ దారులు వెతికే అవకాశం ఉంటుంది. మీకు ఫెయిల్యూర్ వస్తేనే దాని సక్సెస్ కి 1 కాదు 4 దారులు వెతుక్కుంటాము. సో అందుకనే ఆయన జీవితంలో ఆయన అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయినా కూడా అలాంటి 100 మందిని తయారు చేసి, టీచర్ గొప్పతనం అదే. సో తను రీచ్ అవ్వలేకపోయినా అలాంటి 100 మందిని ఐఏఎస్ ని ఐపీఎస్ చేయాలనే ఒక కళతోటి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అర్థశాస్త్రాన్ని ఎందుకు పెట్టారంటే కూడా మనం మీనింగ్ కూడా చూసాము. సో ఆయన చెప్పిన ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా నచ్చినాయి. అంటే ఒక వాల్యూస్ తో ఏర్పడిన సంస్థ అని చెప్పొచ్చు. కేవలం డబ్బు కోసమో లేదో ఇంకా ఏదో అంటే ప్రస్తుతానికి చదువు అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ ఎంతైనా డబ్బు పెడతారనే ఆ కాన్సెప్ట్ కాదు. నిజంగా ఒక సమాజానికి ఒక మంచి వ్యక్తిని, అలాగే సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని కూడా విద్యార్థుల్లో నింపడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో అన్ని రకాలుగా నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకొక కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది, లాగ్ బుక్ తో పాటు టెస్ట్ షెడ్యూల్ తో పాటు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఎవరైతే అటెంప్ట్ చేసి ఉంటారు బట్ వాళ్ళు సక్సెస్ కాలేదు, అలాంటి వాళ్ళకి ఒక కొత్త కోర్స్ ఉండింది మెంటర్షిప్ కోసం. సో దట్ ఈస్ వెరీ యూనిక్ గా ఉండింది, బాగుండింది. అండ్ ఫైనల్ గా బాగా ఇంప్రెస్ చేసినది ఏంటి అని చెప్తే, సతీష్ గారు ఇందాక ఒక మాట చెప్పారు. సో అందరికీ రాదు, కళ అందరూ కంటారు, కానీ దాని సాకారం ఎంతమంది చేసుకుంటారు, దానికి తగ్గ ప్రయత్నం ఎంతమంది చేస్తారంటే మాత్రం అదొక క్వశ్చన్ అనే చెప్పుకోవాలి. సో అలా ఒకవేళ చెయ్యలేని వాళ్ళు ఉంటే, సక్సెస్ కాలేకపోతే, సెవరల్ టైమ్స్ ట్రై చేసినా రాలేకపోయిన వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఇంకొక అదర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేర్చుకున్న నాలెడ్జ్ని ఉపయోగించి వేరే సోర్స్ ఎలా వెతుక్కోవాలో నేర్పిస్తారు. దట్ ఈస్ ద మోస్ట్. అంటే ఎన్నో జీవితాలని కాపాడుతుంది అండ్ ఎన్నో కుటుంబాలని కూడా రక్షిస్తుంది. కాబట్టి సో సూపర్ అని చెప్పాలి. ఈ కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి. సో ఒక ఫెయిల్యూర్ పర్సన్ నుంచి సక్సెస్ కి మంత్రాన్ని నేర్చుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఆయన ఫెయిల్యూర్ పర్సన్ అంటున్నారని ఆయన అనుకుంటున్నారేమో, కానీ నేను అన్ను. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఐఏఎస్ అయి ఉంటే వెనక ఒక ఐఏఎస్ ఉండేది సతీష్ పెండ్యాల గారికి. కానీ ఇక్కడ ఎంతో వందల వేల మంది వరకు ఐఏఎస్ అనే ఒక ఏదైతే ఉందో, ఐఏఎస్ అనేది ఒక పదవి అని చెప్పొచ్చు. ఆ పదవిని రాయించడానికి ఆయన వెనక రాసుకోలేదేమో అనిపిస్తుంది. సో నిజంగా ఆయన ఆశయాలు అవ్వచ్చు, ఆ టీంతో మాట్లాడాం కాబట్టి వాళ్ళందరి ఆశయం మోటో ఒకటే, సక్సెస్ఫుల్ పర్సన్ ని ఇవ్వాలి సమాజానికి అనే ఒక మోటోతో ఏర్పడిన సంస్థ ఇది. సో డెఫినెట్లీ మీరు కూడా ఈ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ చేయాలి, మీ పిల్లలనైనా లేకపోతే మీరే జాయిన్ అవ్వాలనుకున్నా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నాను అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. నేను చెప్తున్నానని కాదు, మీరే కాల్ చేసి మాట్లాడి స్వయంగా వచ్చి
తెలుసుకున్న తర్వాత అన్ని ఓకే అనుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. ఓకే, నమస్తే.